హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ ఏర్పడుతున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వ పథకాలకి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఇది మెయిన్ ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్ కాబట్టి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక గత వైసీపీ ప్రభుత్వం తన మార్కుగా చెప్పుకున్న వాటిలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. ఇక గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాటికి వాలంటీర్లను నియమించి ప్రతి 50 ఇళ్లకు గాను ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ డోర్ టు డోర్ చేరేలా చేశారు. ఇక అలాగే పథకాలకు ఇచ్చే డబ్బు విషయంలో కూడా ఎక్కడా మధ్యవర్తుల జోక్యం లేకుండా చేశారు. ఇక దాంతో వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కీలకంగా మారింది. వాళ్ళు లేకపోతే ప్రభుత్వం లేదనే స్థాయిలో అది నిలిచింది. ఇక ప్రతిదీ వాలంటీర్లతోనే వేయించిన మాజీ సీఎం జగన్ వాళ్లకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. వాళ్ళ సేవల్ని వాడుకుంటూ వాళ్లను వాలంటీర్లుగానే చెప్పారు. వారికి ఇస్తున్న డబ్బును కూడా జీతంగా కాకుండా సేవా దృక్పథంతో ఇస్తున్నట్లుగా చెప్పారు. అందువల్ల పేరుకే వాలంటీర్ వ్యవస్థ తప్ప దానికి ఎలాంటి అధికారము లేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో వాలంటీర్లు ఉన్నారు కదా అని మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలు పంచాయతీరాజ్ వ్యవస్థ వరకు దేన్ని పట్టించుకోని జగన్ అవేవి అవసరం లేదన్నట్లు వ్యవహరించారు. తన ఆశలన్నీ వాలంటీర్లు, పథకాల లబ్ధిదారులపైనే పెట్టుకున్నారు. ఇక వాలంటీర్ వ్యవస్థపై జనసేన పార్టీ, టీడీపీ విమర్శలు చేసినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతలంతా వరుసపెట్టి కౌంటర్లు వేశారు. అదే సమయంలో వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. తమకు నెలవారీ డబ్బు విషయంలో ఇక 5,000 చొప్పున ఇస్తున్నాతోనే సర్దుకుపోతూ వాలంటీర్లు సేవలు చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన పని వాలంటీర్లకు ఆగ్రహం తెప్పించింది. వారిని బలవంతంగా రాజీనామాలు చేయించి వైసీపీ తరపున ప్రచారం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అలా 70,000 మంది వాలంటీర్లు ఉద్యోగాలను వదులుకున్నారు. ఇక ప్రభుత్వం కోసం తాము ఇంత చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ గురించి ఆలోచించట్లేదని వాలంటీర్లు భావించారు. అదే సమయంలో జనసేన, టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తామని ఇక భవిష్యత్తులో ఇవ్వబోతున్నట్లుగా హామీ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి వారికి స్కిల్ ఆధారంగా బెటర్ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా తీసివేసేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇక ఈ హామీ వాలంటీర్లకు నచ్చింది. తమ గురించి వైసీపీ కంటే కూటమే బాగా ఆలోచించిందని, అలాంటప్పుడు తాము కూటమికి వైపు నిలబడితే తప్పేంటని వాలంటీర్లలో చాలామంది అయితే భావించారు. ఇక వైసీపీ ఓటమికి అనేక కారణాల్లో ఇది ఒకటిగా అయితే ఉంది. ఇక నెలలో చాలాసార్లు ప్రజల్లో కనెక్ట్ అయ్యే వాలంటీర్లు వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరలేదు, బలవంతం పెట్టలేదు. ఈ క్రమంలో ప్రజలు అన్ని విషయాలు ఆలోచించుకొని కూటమికి భారీ విజయాన్ని అయితే అందించారు. తద్వారా ఇక ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అయితే వచ్చింది. ఈ క్రమంలో ప్రజలు అన్ని విషయాల్లో ఆలోచించుకొని కూటమికి భారీ విజయాన్ని అయితే అందించారు. దాంతో వారు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోనికి రావడమే కాకుండా వాలంటీర్లు కూడా తమ ఉద్యోగాలను పోగొట్టుకోలేదు. పైగా ఇప్పుడు వారికి నెలకు 10,000 రానుంది. ఇక ఇలా అన్ని రకాలుగా వాలంటీర్లు గెలిచారు. అదే సమయంలో వాలంటీర్లతో అన్ని పనులు చేయించుకుని వారిని నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం కనీస ప్రతిపక్ష హోదా కూడా స్థాయికి పడిపోయింది. ఇక తాజాగా చూసినట్లయితే ఏదైతే బుధవారం సీఎం చంద్రబాబు వాలంటీర్ల గురించి అయితే మాట్లాడారు. వాలంటీర్లను ఎవరిని తొలగించేది లేదని అయితే చెప్పారు. అయితే వారికి 10,000 రూపాయలు ఎప్పటి నుంచో ఇస్తారో అయితే చెప్పలేదు. ఇక జూలై నుంచి ఇస్తారనే అంచనా అయితే ఉంది. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై అయితే ప్రభుత్వం కసరత్తు అనేది చేస్తుంది. ఈ నేపథ్యంలో అది పూర్తయిన తర్వాత ప్రస్తుతం మంత్రుల శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఇక తర్వాతి అంశంగా ఇక వాలంటీర్ల జీతాలపై అయితే చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు మనకి అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే వాలంటీర్లకి సంబంధించి మెయిన్ ముఖ్యంగా ఈ అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా వారి జీతాలను అయితే 10,000 రూపాయలకి అయితే పెంచబోతున్నట్లుగా అంచనా. అంతేకాకుండా వారికి స్కిల్ డెవలప్మెంట్ విషయమై వారికైతే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా ఒక ప్రణాళికను అయితే రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.